తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్. రేవంత్ ద్వారా కాంగ్రెస్ పెద్దలతో చంద్రబాబు సంబంధాలు కొనసాగిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసను తెలుసుకోవాలనే ఢిల్లీలో చేసిన దీక్షకు బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీలను పిలిచామన్నారు. ఇందులో కొన్ని పార్టీలు వచ్చాయని, అందులో కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో వారిని అడగాలన్నారు. రేవంత్ ద్వారా కాంగ్రెస్ పై ఒత్తిడి తెచ్చి తమ ధర్నాకు రాకుండా కొన్ని పార్టీలను చంద్రబాబు అడ్డుకున్నారన్నారు. మణిపూర్ అల్లర్లపై స్పందిస్తున్న రాహుల్ ఏపీలో జరుగుతున్న విధ్వంసంపై ఎందుకు మాట్లాడడం లేదని జగన్ ప్రశ్నించారు. న్యాయం వైపున, ధర్మం వైపున గలం విప్పండి అని అందరికీ రిక్వెస్ట్ చేసిన తర్వాత కొన్ని పార్టీలు వచ్చాయి. నువ్వు చెప్తా ఉన్న ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు, మిగతా పార్టీలు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీ రాలా. కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదు అని కాంగ్రెస్ పార్టీని అడగాల. చంద్రబాబు నాయుడుకు వాళ్లకు ఉన్న సంబంధాలు ఏమిటి అని కాంగ్రెస్ పార్టీని అడగాల. రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కాంటాక్ట్ మెయింటైన్ చేస్తా ఉన్నాడని కాంగ్రెస్ పార్టీని అడగాల. రాష్ట్రంలో జరుగుతా ఉన్న అరాచకాలు కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంటే మణిపూర్లో ఏమో ధ్వజమెత్తుతాడు, ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి గొడవలే ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు, అంత దారుణంగా అగత్యాలు జరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు మరి వచ్చి మద్దతు ఇవ్వడం లేదు? అడగాల కదా. అంటే వాళ్ళకు అనుకూలమైన రాష్ట్రంలో ఏదైనా గొడవలు జరిగినా అడక్కపోవడం ధర్మమేనా? వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే గొడవలు జరిగితే అక్కడ మాత్రమే ప్రశ్నించడం న్యాయమేనా? నా వరకు నేనైతే చెప్తా ఉన్నా, ఎవరైతే వచ్చి మనకు మద్దతు ఇస్తారు, ఎవరైతే రాష్ట్రంలో జరుగుతా ఉన్న అన్యాయాల మీద తోడుగా ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళందరితో కలిసి ఖచ్చితంగా పోరాటం చేసే కార్యక్రమంలో, అడుగులు ముందుకు వేసే కార్యక్రమంలో జరుగుతాయి. బీజేపీని పిలిచాము, కాంగ్రెస్ను పిలిచాము, సమాజ్వాదీ పార్టీని పిలిచాము, మన మమతా బెనర్జీ గారిని పిలిచాము, అన్ని పార్టీలను పిలిచినాము. వచ్చిన వాళ్ళందరితో కలుపుకొని, వచ్చిన వాళ్ళందరితో కలిసి పోరాటం చేసే విధంగా అడుగులు వేస్తాం. ఎందుకు వేయకుండా ఉంటాం? అల్టిమేట్గా న్యాయం జరగాలి, అల్టిమేట్గా ధర్మం జరగాల. మన వాళ్ళకి ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా మన వాళ్ళ మీద జరగాలి అని అంటే అది వాయిస్ పైకి లేయాల. వాయిస్ పైకి లేచినప్పుడు, దేశవ్యాప్త ఇష్యూ అయినప్పుడు చేయడానికి వీళ్ళు భయపడే పరిస్థితి లేకపోతారు. ఆ పరిస్థితి క్రియేట్ చేయడం కోసం అని చెప్పి ఖచ్చితంగా వాయిస్ ఎవడెవరినైతే కలుపుకోవాలనో, ఎక్కడెక్కడైతే వాయిస్ లేపగలుగుతామో ఆ ప్రతి ప్రక్రియ కూడా చేస్తాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్. రేవంత్ ద్వారా కాంగ్రెస్ పెద్దలతో చంద్రబాబు సంబంధాలు కొనసాగిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసను తెలుసుకోవాలనే ఢిల్లీలో చేసిన దీక్షకు బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీలను పిలిచామన్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. వైశాలి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఆ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసను తెలుసుకోవాలనే ఢిల్లీలో చేసిన దీక్షకు బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు పిలిచామన్నారు. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదు అనేది ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాకుండా చంద్రబాబు నాయుడు చేశాడని చెప్పి, అది కూడా రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ పార్టీ రాకుండా చంద్రబాబు నాయుడు చేయగలిగాడని చెప్పాడు. ముఖ్యంగా ఏదైతే ఎన్డీఏ కూటమిలోని బీజేపీతో చంద్రబాబు నాయుడు కొనసాగుతా, అలాగే కాంగ్రెస్ పార్టీతో కూడా ఇండైరెక్ట్ గా కొనసాగుతున్నాడని, దీనికి మధ్యవర్తిగా ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డిని మీడియాగా ఉపయోగిస్తున్నట్లు తెలుపుతూ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో చంద్రబాబు నాయుడిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడగాలంటూ కూడా ఆరోపించారు. అయితే రేవంత్ ద్వారా కాంగ్రెస్ పై ఒత్తిడి తెచ్చి తమ ధర్నాకు రాకుండా చంద్రబాబు పార్టీలను అడ్డుకుంటున్నారని కూడా ఆరోపించారు. మణిపూర్ అల్లర్లపై స్పందిస్తూ రాహుల్ ఏపీలో జరుగుతున్న విధ్వంసంపై ఎందుకు మాట్లాడట్లేదని కూడా ప్రశ్నించారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమితో వెళ్తూ కూడా ఏదైతే బీజేపీ పార్టీ ఉందో, బీజేపీ పార్టీతో పాటు చంద్రబాబు నాయుడు వెళ్తున్న క్రమంలో, అలాగే రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ పార్టీతో కూడా వెళ్తున్నాడని దానికి సాక్ష్యంగా
ఏదైతే ఢిల్లీలో మొన్న జంతర్ మంతర్ వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా చేసిన ధర్నాకి ఎందుకు ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదంటూ కూడా సంచలన ఆరోపణలు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా చేసిన ధర్నాల్లో పాల్గొనకుండా ఉండటంలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యూహం సక్సెస్ అయిందని తెలిపారు. దీనికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి ప్రధానంగా పావులాగా వాడుకున్నారని, రేవంత్ రెడ్డి సపోర్ట్ తోనే తాను చేసిన ధర్నా నిరసన కార్యక్రమానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీని రాకుండా కూడా అడ్డుకున్నట్టు తెలిపారు. అలాగే ఏదైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కానీ చంద్రబాబు నాయుడుపై కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ సంచలన ఆరోపణలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కూడా సంచలనం అయినాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ద్వారా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కానీ, అలాగే ఢిల్లీ పీఠాలకు కూడా కదిలించే అంత ఆయన చెప్పిన సమాధానం కానీ, ఆయన వేసిన ప్రశ్నలు కానీ ప్రస్తుతం హడలెత్తిస్తున్నాయనటంలో ఎటువంటి సందేహం లేదు. దీనిపై సంబంధించి ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఎన్డీఏ కూటమికి సంబంధించి అరాచకం సృష్టిస్తుందని, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమికి సంబంధించి కూడా ఏదైతే హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తూ హత్య రాజకీయాలు చేస్తుందని కూడా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆరోపణలు చేశారు. ఏదైతే 40 రోజుల్లో 35 హత్యలు జరిగాయంటూ, అలాగే వేల కొద్ది దాడులు జరుగుతున్నాయంటూ కూడా ఈ దాడులకు సంబంధించి పెద్ద ఎగ్జిబిషన్ ఢిల్లీలో ప్రదర్శించారు జంతర్ మంతర్ వద్ద. దీనికి సంబంధించి దేశంలోని వివిధ పార్టీలు సంఘీభావంగా వచ్చాయి. వివిధ పార్టీలు సంఘీభావం తెలిపాయి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చేస్తున్న నిరసన కార్యక్రమానికి. కానీ ప్రధానంగా ఎన్డీఏ కూటమికి ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదని కూడా ఈ రోజు మీడియా సమావేశంలో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా నిలిచిన వైశాలి. అయితే ఇండియా కూటమి సభ్యులు కొందరు హాజరయ్యారు, కొందరు కాంగ్రెస్ హాజరు కాలేదు. అయితే ఇండియా కూటమి చేసిన ధర్నాల్లో జగన్ కూడా పాల్గొన్న లేని సందర్భాలు కూడా ఉన్నాయి కదా, మరి ఇప్పుడు ఈ జగన్ వ్యాఖ్యలను ఎలా చూడాలి? అయితే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా తాను ఢిల్లీలో పెట్టిన ఆ నిరసన కార్యక్రమానికి ఎందుకు ఎన్డీఏ కూటమి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ రాలేదనే కొనసాగుతుంది. అలాగే ఏదైతే కాంగ్రెస్ పార్టీ వివిధ సందర్భాల్లో పెడుతున్న నిరసన కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొనలేదు. ఇంతవరకు కూడా గత 5 ఏళ్లలో 5 ఏళ్లు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, 5 ఏళ్లు అధికార పార్టీకి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు చేశారు, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షంగా 5 ఏళ్లు చేశారు. మొత్తంగా ఆయన 10 సంవత్సరాల దాకా దాదాపు ఆయన ముఖ్య పాత్ర పోషించారు ఆంధ్రప్రదేశ్ లో. అయితే ఈ నేపథ్యంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టిన నిరసన కార్యక్రమాలకు కానీ, కాంగ్రెస్ పెట్టే నిరసన, ధర్నా, ర్యాలీ ఇట్లాంటి ఏ కార్యక్రమాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పాల్గొనలేదు అనేది వాస్తవం. కానీ తాను పెట్టిన ఆ నిరసన కార్యక్రమానికి మాత్రం కాంగ్రెస్ పార్టీ రాకపోవడం పట్ల మాత్రం ఆయన సంచలన ఆరోపణలు చేశారు. దీంట్లో 2 ముఖ్యమంత్రుల్ని జగన్మోహన్ రెడ్డి ఇరికిచ్చి మరీ సంచలన ఆరోపణలు చేయటం, తాను రాకుండా మిగతా వాళ్ళు కూడా రానికుండా చేయడంలో చంద్రబాబు దిట్టని, ఆయన ఏ రకంగా అయినా మ్యానిపులేట్ చేసి అందరినీ గ్రిప్ లో పెట్టగలగడని, ఎలాగైనా చాణక్యం ప్రదర్శించగలడని కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ రాకపోవడానికి, గతంలో తాను కాంగ్రెస్ పార్టీకి చేయకపోవటం వల్లే రాలేదనే సందర్భం పక్కకు నెట్టేసి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇరువురు కలిసి మాత్రమే కాంగ్రెస్ పార్టీని రాకుండా చేశారని ఆరోపించడం మాత్రం సంచలనంగా మారింది వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.